అబ్బా కార్తీక్, నీ వల్ల అయితే నాకు హార్ట్ అటాకే వచ్చేటట్టు ఉన్నది. ఏంటిది అంత మాట అన్నావు? అక్క నీ హార్ట్ అయితే ఇక నా హార్ట్ అయిపోతుంది. ఇదిగో ఈ నిబ్బి పంచులు నా కాడ వేయకు, అర్థమైందా? ఇంకో నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిబ్బివే, నేను ఇబ్బాను కాదు. అందుకనే కదా హార్ట్ ఆగిపోతే నా హార్ట్ ఆగిపోతే అని చెప్పి నిబ్బా మాటలు మాట్లాడేది. సర్లే, ముందు ఇది చెప్పు ఫస్ట్, నీకెందుకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది? మా అమ్మకి మొత్తం డౌట్ వస్తుంది నా మీద. నేను ఫోన్ మాట్లాడుతుంటే వెనక తొంగి తొంగి చూస్తుంది. ఏం చెప్పాలి నానే, నువ్వు ఇట్లా టెన్షన్ పడడం బట్టే సగం మీ ఇంట్లో ఏమైనా డౌట్ వస్తుంది. మరి టెన్షన్ పడకుండా ఏం చేయాలి కార్తీక్? నేను ఇంట్లో ఉన్నంతసేపు మా అమ్మ కళ్ళని నా మీదనే. వాళ్ళని కవర్ చేసి ఏమున్నది చెప్పే, ఏ కాలేజ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, బస్ మేట్ అని చెప్పి కవర్ చేయాలంతే. అదే చెప్తాను కార్తీక్, ఇంట్లో వాళ్ళకి నాకు ఫోన్ వచ్చి నేను మాట్లాడదాన్ని బయటికి వస్తే చాలు అమ్మ తలుపు వెనుక నుంచి తొంగి తొంగి చూస్తుంది. నువ్వు టెన్షన్ పడక లైట్ తీసుకో, అయిపోయింది కదా అది, చెప్పెట్టుకోదని చెప్పు. ఈరోజు ఎటు రాలేను కార్తీక్, నాకు అసలే మస్తు భయం అవుతుంది. ఈ వీక్ మొత్తం నీతోనే ఉన్నా, కాలేజ్ కూడా పోలే. ఈరోజు కాలేజ్కి పోతాను నేను. కానీ ఇప్పుడు రోజు డిగ్రీ కాలేజ్కి పోయి నా పెద్ద స్టేట్ ర్యాంక్ ఏమైనా కొట్టే ఉందా? ఇప్పుడు 10th ఇంటర్ స్టూడెంట్ లెక్క మాట్లాడుతూ రాదు ఎక్కడికన్నా పోదాం అట్లా సరదాగా. లేదు కార్తీక్, మా కాలేజ్ నుంచి ఏ సారైనా మా అన్నకు ఫోన్ చేసిండు అనుకో, నా పని అవుట్ ఇక. అందుకే మీ సార్కి ముందే మెసేజ్ చేసి, సార్ నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం అవుతుంది, నేను రావట్లేదని చెప్పేసి చెప్పు, కథం సాల్వ్, ప్రాబ్లం అయిపోతుంది. లేదు కార్తీక్ ప్లీజ్ కదా, ఇన్ని రోజులు నీ మాట నేను విన్నా కదా, ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్ కదా, నేను కాలేజ్కే వెళ్తా. అబ్బా సారీనే, ఇవాళ ఒక్కరో నా మాటను, రేపు నుంచి ఎటు పోయేది లేదు, ఇవాళ ఒక్కరో మాత్రం అక్కడికి ఎట్లా నా బయటికి వేసొద్దాం. సరేరా, ఈరోజే లాస్ట్ అంటాను కదా, మళ్ళీ కలవాలి అది అన్నావు అనుకో, నా చేతులు ఉంటుంది ఇక నీకు. సర్లే, వచ్చి బండెక్కి.